2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంప గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. ముసీనారోజు గారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు కెరీర్గా చూస్ చేసుకుంటే యాటిట్యూడ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి? కొంతమంది డెవలప్ కావడానికి కారణం యాటిట్యూడ్ అండి. డెవలప్ అయినాక పడిపోవడానికి కారణం కూడా యాటిట్యూడే. నెగిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నకారాత్మక సకారాత్మక, సకారాత్మక వైఖరి, నకారాత్మక వైఖరి. ఇదేనండి మనుషుల యొక్క వ్యక్తిత్వం తెలియజేయడానికి, ఆ లోపల దాగున్న వ్యక్తిత్వం బయటపడడానికి యాటిట్యూడ్. దాంతోనే మంచి మంచి వాళ్ళు కూడా టాప్ వెళ్ళి అట్లా టక్కన పడిపోయిన వాళ్ళు ఎంతోమంది మీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఉన్నారు. అందుకనే మీరు ఎప్పుడైనా ఊరికే గూగుల్కి వెళ్ళి లైన్స్ యాటిట్యూడ్, ఈగల్స్ యాటిట్యూడ్ అని కొట్టి చూడండి. అది నేను మీకు ఇస్తున్న చిన్న టాస్క్. అది ఏంది? యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, నా ద్వారా నలుగురికి సాయం చేయాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే యాటిట్యూడ్ తెలుసా, నీ ముందే ఏం మాట్లాడతారో నీ వెనకాల కూడా అదే మాట్లాడాలి. అది యాటిట్యూడ్ అండి. కొంతమంది ఏం చేస్తారు, ముందు మాటలు అద్భుతంగా మాట్లాడితే వెనకాల వాడు వేస్ట్ అంటారు. అది నీ యాటిట్యూడ్ కాదు, అది ఇది నెగిటివ్ యాటిట్యూడ్. దీంతో ఏమే తెలుసా, ఇదే మనిషి వెళ్ళి అక్కడ చెప్పి నీ గురించి నెగిటివ్ చెప్పేసి తమరు సంపాదించుకున్న పేరంతా ఫినిష్ అయిపోతుంది అక్కడ. కాబట్టి యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఏ తత్వంలో ఉన్నారో, ఏ వ్యక్తిత్వంలో ఉన్నారో అలాగే ఉండండి. మీరు రైట్ అన్నప్పుడు రైట్తో ముందుకెళ్ళండి. లైన్ యాటిట్యూడ్ ఏం చేస్తానే, తనకి ఆకలి అయినప్పుడు మాత్రం తింటుంది. అంత తర్వాత తాను తినగా మిగిలిందందరూ కూడా పనిచేస్తుంది, అంతేగాని మళ్ళీ వచ్చి తినదు. అది సేమ్ ఇది కూడా అంతేనండి. ఈగల్ యాటిట్యూడ్ ఏంటండి, ఎంత పైన ఉన్నా సరే చాలా తీక్షణంగా తన యొక్క ఆహారం చూస్తూ ఉంటుంది. ఎంత పైనుంచి ఎంత వేగంగా వచ్చి ఎంత వేగంగా వెళ్తూ ఉంటుందండి. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మన మనిషికున్న యాటిట్యూడ్ ఏంటంటే, నకారాత్మకంగా మనకు ఎక్కువ వచ్చినాయండి. ద నెగిటివిటీ అంటది. ఈ నెగిటివ్ రావడం వల్ల ఏమైందంటే, చూడండి, నేను గాలి పీల్చుకుంటున్నాను. ఏం పీల్చుకుంటున్నాను? ఆక్సిజన్. ఏం వదులుతున్నాను? కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ వదలకుండా ఆక్సిజన్ పీల్చుకొని నేను బతకను. మరి అంటే ఇది అర్థమైందండి, నేను మంచి రావాలంటే చెడు వదలాలి. చెడు వదిలింది మంచి రాదు. మిత్రమా వినండి, మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి. చెడు గాలి వదిలింది మంచి గాలి రాదు. మీ లోపల ఉన్న నకారాత్మకంగా చెడు వదిలింది మంచి రాదండి. ఓకే, ఎప్పుడైతే నెగిటివ్ ఎక్కువ మన మైండ్లో ఉందో ఫస్ట్ మీ హెల్త్ మీద చూపిస్తుంది. అది మీకు అర్థం కాదు. హెల్త్ మీద మానసికంగా, శారీరకంగా రెండు హెల్త్ పాడైపోతూ ఉంటుంది. తర్వాత మీ చుట్టుముట్టున్న వాళ్ళు ఆ నెగిటివ్ యాటిట్యూడ్తోని కాస్త దూరంగా వెళ్తూ ఉంటారు. ఇక తప్పని వాళ్ళు మాత్రం కలిసి ఉంటారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక మీ బాస్ కావచ్చు, మీ సబార్డినేట్స్ కావచ్చు. ఓకే, కానీ ఈ రకంగా ఏమిటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నెగిటివిటీతోని ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. అందుకోసమే లెట్స్ కమ్ టు, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. మంచి ఏంటది? మంచి బుద్ధులు, మంచి అలవాట్లు, మంచి విషయాలు, మంచి వైఖరి, ఇది రావాలంటే ఇది ఎవరు నేర్పరండి. ఇది నేర్పడానికి పుస్తకాలు ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, మీ వ్యవహార శైలిలో మీరు ప్రతిరోజు అది అలవరుచుకుంటూనే వస్తుంది. కానీ నేను చెప్తాను అనుకోండి, గంట సేపు చెప్తాను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది తుడుచుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఎలా మారుతారు? కాబట్టి ప్రాక్టికల్గా పెట్టాలి. కొన్ని విషయాలు వింటే వస్తాయి, ఇది మాత్రం చేస్తే వస్తుంది. జస్ట్ లైక్ స్విమ్మింగ్ లాగా. ఈ వైఖరి, ఈ యాటిట్యూడ్ గురించి చూడండి. పాజిటివ్ ఎన్ని ఉన్నాయి? మాటలతోని. ఓకే, తర్వాత మీ బుద్ధులు, తర్వాత ఏంది, మీరు మాటలు బుద్ధులే కాకుండా మీ విహారం. ఎగ్జాంపుల్గా టైంకి వస్తారండి కొంతమంది 11 అంటే 11కి వస్తారు. 11కు రాకుంటే ఒక మెసేజ్ పెడతారు, ఐఎమ్ అనేబుల్ టు రీచ్ ఆన్ టైమ్, ప్లీజ్ మై అపాలజీ దట్ ఐ విల్ రీచ్ 11 minutes లేట్, 20 minutes లేట్. అరే వాట్ యాటిట్యూడ్ అంటారండి. మనము 11కి వచ్చి 11:30కి వచ్చి చూశారండి, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది, ఇది కథలు చెప్తూ ఉంటారు. నిజంగా ట్రాఫిక్ జామ్ ఉన్నా సరే కథలు చెప్తా అనుకుంటారు. సో దాని అర్థమైంది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక మ్యారేజ్, చాలా ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. మ్యారేజ్కు ఎవరైనా కార్డు ఇచ్చారు, మీరు వస్తా అని చెప్తారా? అన్నిటికీ వస్తా అని చెప్తారు. కానీ వస్తా అని చెప్పిన తర్వాత మీరు అటెండ్ కాలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఆ కార్డు ఇచ్చిన వారికి చిన్న మెసేజ్ పంపండి. ఐ టోల్డ్ దట్ ఐ విల్ అటెండ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్, డాటర్, మై అపాలజీ దట్ ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ఆన్ ద డే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మ్యారేజ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. యూ విల్ థింక్, అరే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్. దట్ మీన్స్ యూఆర్ హానరింగ్ యువర్ వర్డ్, యూఆర్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్. మాట మీద నిలబడే వాళ్ళేనండి. దీన్ని ఏమంటారు తెలుసా? ఇంటిగ్రిటీ అంటారండి. యాటిట్యూడ్ నుంచి ముందుకెళ్ళేది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ కంటే గొప్ప పదం ఇంకేం లేదు. ఆ ఇంటిగ్రిటీలో ఇవన్నీ, యాటిట్యూడ్ కానీ, డిసిప్లిన్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కమ్స్ అండర్ ఇంటిగ్రిటీ. ఆ ఇంటిగ్రిటీ డెవలప్ చేసుకోవాలంటే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. యాటిట్యూడ్ నుంచి ముందుకెళ్ళాలి. సో మీ నాన్నగారిని ఒకసారి చూడండి, మీ అమ్మగారిని ఒకసారి చూడండి.
మీ బాస్ చూడండి, లేదా సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీ చదవండి మిత్రమా. ఇంకో విషయం చెప్పాలా, సక్సెస్ఫుల్ కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువ చదవండి. యూ విల్ గెట్ ఎటువంటి యాటిట్యూడ్ ఉంటే ఎలా అవుతుంది. టాప్ మోస్ట్ పీపుల్ కూడా టక్క పడిపోతున్నారు ఎంతమంది చూసామండి మనం, బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఓన్లీ. సో ఆ చుట్టుముట్టున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఈ యాటిట్యూడ్ను బ్యాడ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి కారణము మీ చుట్టుముట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, మీ చుట్టే మాట్లాడుతూ మీ గురించి ఏదేదో నువ్వు అది సార్, నువ్వు ఇది సార్, నువ్వు అనుకుంటే ఏమైతే సార్, చాలా గొప్పడివి సార్, అక్కడిక్కడ పెట్టేస్తారు. అప్పుడేమైందండి, మీకు తెలుసు నాకు తెలుసు గొప్ప గొప్ప నాయకులు ఎలా పడిపోయారు. సో దీనికి అలా కావద్దు. నేనేంటి వాట్ ఐఎమ్, ఈరోజు నేను ట్యాక్సీ లేదు, కారు లేదు, నీ సొంత కారు లేదు, ఆటోలో వెళ్ళొచ్చు కదా, నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఏం పెద్ద ఇదేం కాదు కదా. సో ఇప్పుడేమైందంటే అలా ముందుకెళ్ళడం వల్ల నీ నిజమైన యాటిట్యూడ్ బయటపడుతుంది. అంతేగాని లేనిపోని డాంబికాలకు వెళ్ళి అప్పులు చేసి ఓకే ఈఎంఐలు కడుతూ ఏదో చూపించుకోవడానికి 10 మందికి చూపించుకోవడానికి ఈ యాటిట్యూడ్ చూపించుకోవడానికి చేస్తే ఈ అప్పులు తీర్చలేక ఇంతకాలం పెంచుకున్న ఆ కీర్తి ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. కాబట్టి ఒక్కొక్క స్టెప్ డెవలప్ అయినా, ఒక్కొక్క స్టెప్లో ముందుకెళ్ళినా సరే నీ యాటిట్యూడ్ అనేది, నీ ఆల్టిట్యూడ్ అంటే నీ ఎత్తు, ఎంత ఎత్తుకు ఎదుగుతామన్నది నీ యాటిట్యూడ్తో డిపెండ్ అండి. ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనము ఒక షిప్ ఉంది కదండి, ఒక క్రూజ్ షిప్ మీకు చాలా బ్యూటిఫుల్గా పైన కనిపిస్తుంది, అంతేనా? లోపల ఏముంటుందండి, ఈ షిప్ హైట్ ఎంత ఉంటుందో దానికంటే లోతు ఉంటుందండి లోపల. ఇది యాటిట్యూడ్. ఇది కనపడదు మనకు, పైదే కనిపిస్తుంటుంది చూడండి, ఈ లోపల కనపడదు. ఈ లోపలదే యాటిట్యూడ్ అండి, కనపడదు. కానీ మీరు చేస్తుంటే, మీరు నడుస్తుంటే, మీరు మాట్లాడుతుంటే, మీరు 10 మందితో ఉంటే మీ యాటిట్యూడ్ తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ యాటిట్యూడ్. కాబట్టి యాటిట్యూడ్ అనేది గుడ్ యాటిట్యూడ్ పెంచుకోండి, మంచి వైఖరి పెంచుకోండి. దానికోసము 10 మందిని అబ్జర్వ్ చేయండి, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి. యూ విల్ డెవలప్ ఇన్ యువర్ లైఫ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. అద్భుతంగా ముందుకెళ్ళగలరు. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో అవునండి, యాటిట్యూడ్ సెషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? టోటల్ పర్సనల్ డెవలప్మెంట్లో యాటిట్యూడ్ ఇది ఫస్ట్ డే నుంచి స్కేలింగ్ ఉంటుందండి. ఫస్ట్ డే నుంచి వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీకు సైకోమెట్రిక్ టెస్టింగ్ టూల్స్ ఇస్తాం కొన్ని, అవి టూల్స్ అని కూడా మీకు చెప్పాం, కానీ ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాము. అది మాకు ఇస్తూ ఉంటారు అనుకోండి. ప్రతి ఒక్కరిది పబ్లిక్లో చెప్పదలుచుకుని చెప్తాము, ప్రైవేట్గా మాత్రం మీకు కావాల్సింది చెప్తూ ఉంటాం. ఇది మీరు కొద్దిగా మార్చుకోండి. అప్పుడు మీరు నొచ్చుకోవద్దండి, ఏంటి మేము డబ్బులు కట్టి తిట్లు పడుతున్నామో. తిట్లు కాదండి, సలహాలు. ఎందుకంటే యూ జాయిన్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీరు ఏ అలవాట్లు మార్చుకుంటే ఎలా ఉంటారో కొన్ని మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో అది ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. ఈ 21 డేస్ ఏదైతే 20 డేస్ ఉందో, డే 1 నుంచి వారి యాటిట్యూడ్ గేజ్ చేస్తుంటాం, స్కేల్ చేస్తూ ఉంటాం. దాంతో మీరు ఏందో తెలిసిపోతుంది. కానీ మీరు అసైన్మెంట్లు చేయకుండా దీంట్లో మాత్రం ఏం నేర్చుకోలేరు. చిన్న అసైన్మెంట్ రోజు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఇస్తే చాలు. క్లాస్ తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటైపోతుందండి. దాంతో మీరు హ్యాపీగా ఆనందంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు దీంట్లో. సో డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది యాటిట్యూడ్. ఎలా సార్ క్లాస్ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉండదు? ఓకే, ఈ క్లాస్ నాగరాజ్ గారు ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఇండియాలో కూడా ఎవరు చేయలేదు. ఈ రకంగా ఏదో క్లాస్ చెప్పి వదిలిపెట్టడమే కానీ వాళ్ళు మెంటరింగ్ లాగా, ఒక కోచింగ్ లాగా చేస్తూ వాళ్ళని డెవలప్ చేయడానికి నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇది. ఒక 20 డేస్ మీకు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తాను. 30th ఆఫ్ దిస్ మంత్ జనవరి నాడు స్టార్ట్ అయిపోతుందండి. ఆ రోజు నుంచి మీకు నైట్ 9 నుంచి క్లాస్ ఉంటుంది. ఫస్ట్ డే కాస్త ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత మీరు ఒకటి క్లాస్ ప్రతిరోజు ఈవినింగ్ 9 to 10 అప్పుడు అందరూ ఇంటికి వచ్చేస్తారు కదా, హ్యాపీగా 9 to 10 ఉంటుంది. ఈ రికార్డింగ్ సెషన్స్ కూడా మీకు ఇచ్చేస్తాం. తర్వాత ఏవైతే రికార్డ్ చేస్తామో అవన్నీ కూడా మీకు మామూలుగా వేరే ఒక గ్రూప్ తయారు చేసి దాంట్లో పోస్ట్ చేస్తాము. బట్ నాట్ టు బి సర్క్యులేటెడ్, మీరు చూసుకోవడానికి ఎప్పటినప్పుడు. ఈ రకంగా అసైన్మెంట్స్తో పాటు 20-21 డేస్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ తర్వాత ఒక 2 రోజులు మీరు నాతో పాటు, నేను మీతో పాటు ఒక హోటల్లో, ఒక మంచి రెసిడెన్షియల్ హోటల్లో ఒక రూమ్, ఒక్కొక్క రూమ్లో 3 ఉంటారండి. పెద్ద రూమ్స్ ఉంటాయి. అదే రకంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 2 to 3 times టీ, కాఫీ అన్నీ అక్కడే ఉంటాయి. 2 days కాన్ఫరెన్స్ హాల్లో ఉంటాము. ఫస్ట్ డే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 11-11:30 వరకు ఉంటుంది. సెకండ్ డే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇది అయిపోయిందండి. దాని తర్వాత ఒక 6 months వరకు నెలకు 1-2 సార్లు మనం జూమ్ ద్వారానో కలుస్తూ ఉంటాం. అదే రకంగా నా క్లాసులు ఎక్కడైనా ఉంటే కూడా వాళ్ళు అలౌ చేసిన దానికి మీకు మెసేజ్ పెడుతూ ఉంటాను. నాతో పాటు ఒకళ్ళిద్దరు ప్రతిసారి కూడా రావచ్చు. ఎక్కడైనా మీరు స్టక్ అయ్యారనుకోండి, యూ కెన్ కాల్ మీ. సో నేను క్లాసులో ఉంటే మీకు ఆన్సర్ చేయలేను. అదర్వైజ్ మీరు టాప్ ప్రయారిటీగా
మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ మిమ్మల్ని ఒక లీడర్స్గా, లీడర్షిప్ కోచ్గా, మీరు ఒక బ్రాండెడ్ పర్సన్గా మీరు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి, మీరు హోమ్ మేకర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండొచ్చు. దిస్ కోర్స్ ఈజ్ ఫర్ యూ. వీఆర్ ఆఫరింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. గుడ్ లక్. వెల్కమ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరే బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరు మార్కెట్లోకి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటున్నారా, అయితే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి, లేదా మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. సో 21 days క్లాస్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొఫెషనల్స్ మీకు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉండేలా ఈ క్లాస్ని డిజైన్ చేశారు గంపా నాగేశ్వర్ గారు. అండ్ దాని తర్వాత కూడా సో ఎవరైతే క్లాస్లో అటెండ్ అవుతారో వాళ్ళకి ఏదైనా బయట ప్లాట్ఫామ్స్లో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటిది. అండ్ తెలుగులో ఎటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం తెలుగులో ఎటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. సో నేనే ఆ మెసేజ్ని డైరెక్ట్ గంపా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. బట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆ విధంగా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్రోచ్ అయ్యి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.